ఏంటి సార్ అసలు ఈ కొత్త ట్విస్టులు? అసలు ఇన్ని రోజులు అంటే ఇంతకుముందు పాదయాత్ర చేసి ఆ పాదయాత్రతోనే ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు ఏపీ జగన్మోహన్ రెడ్డి గారు, అదే సీఎం అయ్యారు. ఇప్పుడేమో మేము చేయమని లేదు, తనంతట తానే చేసిందని చెప్పేసి వార్తలు అంటే వీళ్ళు అంటున్నారు. భారతి గారిని చేయమన్నాం కానీ షర్మిల గారు చేశారని చెప్పేసి అంటున్నారు. సో అసలు ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? ఇప్పుడు మీరు అన్నట్టు ఈ రెండు ఇష్యూలో విజయం గారు అడకత్తిరిలో పోకచెక్కలాగా అయిపోయింది ఆమె పరిస్థితి, ఎటు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే వాస్తవాలు విజయం గారికి తెలుసు, చెప్పవచ్చు. కానీ అక్కడ ఇద్దరు ఎవరు, ఒక కొడుకు ఒక కూతురు. కాబట్టి మీరు ఏ కన్ను పొడుచుకుంటారని అడిగితే ఏ కన్ను పొడుచుకోమని ఎవరైనా చెప్పగలుగుతారు? ఆమెకి ఇద్దరు రెండు కళ్ళే. కానీ ఇద్దరి మధ్యలో తీవ్రమైన విభేదాలు వచ్చిన మాట వాస్తవం. ఆ ఆటల్లో ఉన్న వాస్తవాలు విజయమ్మ గారికి తెలిసిన మాట కూడా వాస్తవం. విజయమ్మ గారికి తెలుసు, కానీ చెప్పాలి అంటే ఏదో ఒకళ్ళకి హర్ట్ అవుతారు ఇద్దరిలో. అసలు వాస్తవం చెప్తే, వాస్తవం చెప్తే ఎవరో ఒకళ్ళు హర్ట్ అవుతారు. కాబట్టి ఆమె ఎంతవరకు సున్నితంగా ఆ ఇష్యూని చర్చ రాక వచ్చి సాక్ష్యం ఇచ్చే పరిస్థితి రానివ్వకుండా చూసుకుంటారు. ఏ తల్లి అయినా, మా అన్న తల్లి అయినా, మీ తల్లి అయినా, ఆమెనా, ఇద్దరు బిడ్డల మధ్యలో ఒక తగాదా వస్తే ఏ తల్లి కూడా దాన్ని తీవ్ర స్థాయి రాక ఆమె వచ్చి సాక్ష్యం చెప్పే పరిస్థితి తెచ్చుకోదు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంతరాక రానివ్వకుండా సద్దుమణిగేటట్టు చూస్తారు. అంతే కదమ్మా. ఇప్పుడు ఆమె పరిస్థితి అదే. కానీ ఇదేమో రాజకీయంగా బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు ఈ ఇష్యూస్. నిజానికి ఆ రోజు ఆమె షర్మిల గారు పాదయాత్ర జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు అక్కడ ఉన్నది ముగ్గురే వ్యక్తులు, విజయం గారు, భారతి గారు, షర్మిల గారు. ఆయన ఖైదీగా ఉన్నాడు. వీళ్ళు ములాఖత్కి వెళ్ళారు. ఆయన తీసుకొచ్చారు, ములాఖత్ రూమ్లోకి తీసుకొచ్చారు. వీళ్ళు ముగ్గురు కూర్చున్నారు. అక్కడ ఇంకా ఎవరు కూడా ఉంటారు. అందులో ఆయన విఐపి ఖైదీ, చాలా అతి సన్నిహితమైన. ఇప్పుడు అదే కనుక కలవటానికి వచ్చిన వాళ్ళు బయట వాళ్ళు అయితే ఎవరన్నా జైలుకి సంబంధించిన ఒక గార్డు కొంచెం దగ్గరలో నిలబడతాడు. ఎందుకంటే వాళ్ళ వల్ల ఈయనకి ఏమన్నా ప్రమాదం జరుగుతుందేమో అని. ఎందుకంటే ఆయన చాలా విఐపి క్యాడరు. కాబట్టి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ముగ్గురు సొంత రక్త సంబంధికులు, భార్య, ఇటేమో చెల్లెలు, తల్లి. కాబట్టి వాళ్ళు కుటుంబంలో చాలా అంతరంగిక విషయాలు చర్చించుకుంటారు. కాబట్టి అక్కడ ఉండే గార్డు కూడా దూరంగా నుంచుంటాడు. వీళ్ళ మాటలు వినే పరిస్థితి ఉండదు. అతనికి అనవసరం కూడా. ఇప్పుడు అతను ఆఫ్టర్ ఆల్ గార్డు, ఉద్యోగస్తుడు. వీళ్ళ స్థాయిలో మాటలు అతనికి ఏమన్నా అవసరమా కదా, దూరంగా ఉంటాడు. అప్పుడు ఏం జరిగిందంటే షర్మిల జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండటం వలన పార్టీలో ఒక ఇది వచ్చేసింది, నిశ్శబ్ద వాతావరణం. ఎవరు కార్యకర్తలు ఏం పని చేయటం లేదు, పార్టీ పేరు తలిసేవాళ్ళు కూడా లేరు. ఆ సందర్భంలో ఏదో ఒక హడావుడి హల్చల్ జరగాలి రాష్ట్రంలో అని పాదయాత్ర చేయమని విజయమ్మ గారిని అడిగాడు ఫస్ట్. ఆయన కూడా షర్మిలను అడగల. షర్మిల అంటే చిన్న ఆమె కదా, చెల్లెలు, తల్లి కాబట్టి ఆమె అంటే ఒక రెస్పెక్టబిలిటీ ఉంటుంది. ఆమె పాదయాత్ర చేస్తే కూడా ప్రజల్లో బాగా వెళ్తుంది అంటే రిసీవ్ చేసుకుంటారు. ఆమెకున్న గౌరవం అట్లాంటిది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు భారీగా ఉన్నప్పుడు కూడా, ముఖ్యమంత్రి భారీగా ఎప్పుడు కూడా ప్రజల్లోకి వచ్చి ఆడంబరంగా బతికిన మనిషి కాదు. ఎవరితో ఎట్లాంటి మాటలు మాట్లాడలేదు. ఆమెకు ఒక విశ్వసనీయత ఉంది. అట్లా అనుకున్నప్పుడు ఆమె వయసు రీత్యా, నేను పెద్ద వయసు, నాకు మోకాళ్ళు సహకరించవు, ఆరోగ్యం కూడా సహకరించదు అని అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఆప్షన్గా షర్మిలని అడిగారంట. అడగటంలో కొంత అర్థం కూడా ఉంది. ఎందుకంటే షర్మిలని ఓన్ చేసినంతగా భారతి గారిని చేయరు కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా, తర్వాత ఆయన మేనరిజం ఉంది, ఆయన మాట తీరుంది, ఆమె హావభావాలు ఉన్నాయి, అన్నీ కూడా పోలికలు ఉన్నాయి, తర్వాత రక్త సంబంధం ఉంది. అందుకని ఈమెను చేయమంటే సరే అన్నయ్య అడిగాడు కాబట్టి పార్టీ కష్ట పరిస్థితిలో ఉంది, ఈ టైంలో దాన్ని ఎలాగైనా కానీ బ్రతికిస్తే తర్వాత అన్నయ్య వచ్చి చూసుకుంటాడు, అప్పుడు వరకు నేను ఈ టెంపో మెయింటైన్ చేయాలి, ప్రజల్లో నానాలి పార్టీ అని కార్యక్రమం తీసుకుందామి. ఆమె చెబుతుంది కదా ఇప్పటికీ, నేను నా ఇల్లు వాకిలి వదిలిపెట్టి, బిడ్డల్ని భర్తని వదిలిపెట్టి అహోరాత్రులు తిరిగాను, రోడ్ల మీద పడుకున్నాను. మరి నేను వాళ్ళు అడిగితే చేశా కానీ నా అంతటి నేను ఎందుకు చేస్తాను? ఇప్పుడు ఒకవేళ కనుక ఆమె అంతటా ఆమె చేస్తే వాళ్ళు మధ్యలో అయినా ఆపిచ్చేవాళ్ళు కదా, నువ్వు వద్దు, నీకు ప్రతిస్పందన బాగా రావట్లేదని. కానీ ప్రతిస్పందన బ్రహ్మాండంగా వస్తుంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా సహకరించారు. అప్పుడుండే నాయకులు కొంతమంది ఆ రకంగా పార్టీని ఫుల్ యాక్టివేషన్లోకి తీసుకొచ్చింది. ఆ రకంగా ఆయనకి ముఖ్యమంత్రి రావటానికి ఒక రెడ్ కార్పెట్ పరుచుకుంటూ వచ్చింది. ఆయన రెడ్ కార్పెట్ మీద నడుచుకుంటూ వచ్చాడు. ముళ్ళు, రాళ్ళు, రప్పలు అన్నీ క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోయింది.
ఒక పైలట్ లాగా ముందు వెళ్తారు కదా క్లియరెన్స్ పార్టీ అని, నక్సలైట్ రూట్లో వెళ్ళేటప్పుడు పోలీసులు అట్లా క్లియరెన్స్ పార్టీ లాగా క్లియర్ చేసింది. మరి అప్పుడు విజయం గారు ఉంది సాక్ష్యం, నన్ను ఇప్పుడు ఏమంటున్నారంటే నిన్ను ఎవరు చేయమన్నారు, నీ అంతటి నువ్వే వచ్చి స్వచ్ఛందంగా చేసావు అంటున్నారు. ఇప్పుడు ఆమెకి అది మనసు బాధ కలిగిస్తుంది. ఏదో నీ స్వార్థం కోసం నువ్వు వచ్చావు, నువ్వేదో డబ్బులు చేసుకోవటానికి వచ్చావు. ఆయన ముఖ్యమంత్రి అయితే ఆ పదవిని ఉపయోగించి ఈమెదో సంపాదించుకోవాలని వచ్చిందని ఈ రకంగా మాట్లాడుతుంటే ఆమెకు మనసు బాధ అనిపిస్తుంది. నా అన్నయ్య అడిగితే నేను చేశాను, నా తల్లి ముందు జరిగింది, అక్కడ జరిగిన దానికి దేవుడే సాక్ష్యం ఉన్నాడు, మా తల్లి విజయం ఉంది, రాజశేఖర రెడ్డి గారి భార్య విజయమ్మ అని. ఇప్పుడు మీరు అన్నట్టు అటు తల్లి ఇప్పుడు కొడుకుకి అవును జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అంటే అతనికి కోపం వస్తుంది. లేదు షర్మిలమ్మే స్వయంగా అడిగి వచ్చిందంటే అది అన్యాయం కూడా. న్యాయమేమో షర్మిలేపు ఉంది, ఇటు చెప్పలేదు అటు చెప్పలేని పరిస్థితి. ఒకవేళ కనుక నిజంగా ఇక ఆమె కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఇది ఎట్లాగూ తెగటం లేదు, షర్మిలను కూడా అవమానం పాలు చేస్తున్నారు, షర్మిల బిడ్డే కదా, షర్మిలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే అవమానం పాలు చేయట్లేదు, అశ్లీల మాటలు మాట్లాడతలేదు, అసభ్య మాటలు మాట్లాడతలేదు, పార్టీలు ఎవరైనా మాట్లాడుతున్నారు. అంత చిల్లర మనిషి అయిపోయిందా షర్మిల అనేది ఆమెకు బాధే కదా. నా బిడ్డ రాజశేఖర రెడ్డి గారికి నాకు బిడ్డ పిల్ల అమ్మాయి అసలు రాజశేఖర రెడ్డి కూతురు కాదని కూడా మాట్లాడేవాళ్ళు ఉన్నారు ఇవాళ. అది వాళ్ళ సోషల్ మీడియాలో కూడా వస్తుంది వైఎస్ఆర్సీపీ. అలా మాట్లాడడానికి రైట్ లేదు కదా సార్. అంటే అది లోపల నుంచి దెబ్బతీసే రకంగా ఉంటుంది. అదే అంటున్నా, ఇప్పుడు ఆమెను మానసికంగా నైతికంగా దెబ్బతీయటానికి ప్రజల ముందు, కానీ అది ప్రజల మనసును గాయపరుస్తుంది. ఆమె రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాదని ఎవరంటారు? రాజశేఖర రెడ్డి గారికి ఈ ముద్దులు తనయ చిన్నప్పుడు నేను చెప్పా కదమ్మా, నిన్న 100 ముద్దులు పెట్టించింది, చిన్నప్పుడు వెళ్ళేవారు కాదని, అంత ముద్దుగా పెంచుకున్నాడు ఆయన. అట్లా ఇవాళ ఆమె మీద అట్లా మాట్లాడితే అది విజయం గారి క్యారెక్టర్ మీద కూడా మచ్చే కదా, తప్పు పట్టినట్టే కదా. అది ఎంత అసభ్యంగా ఉందనేది వాళ్ళకి తెలియట్లేదు. కేవలం షర్మిల గారి మీద బుల్లెట్లు కాలుస్తాం అనుకుంటున్నారు, కానీ ఆ బుల్లెట్లు వెళ్ళి విజయం గారికి కూడా తగులుతున్నాయి అనే సెన్స్ వాళ్ళకి లేదు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారైనా ఇటువంటి మాటలు మాట్లాడదు, హెచ్చరించాలి. ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం, పదవి వస్తే వస్తుంది, రాకపోతే రాపోద్ది. షర్మిలని కనుక అటువంటి పద్యాలంతో మా అమ్మను కానీ మాట్లాడొద్దు. ఏం పదవి లేకపోతే ఆయన బతకలేడా? ఎన్నో వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఎందుకు కుటుంబ గౌరవం? ఇప్పటికే వివేకానంద రెడ్డి గారి మర్డర్ తర్వాత రాజశేఖర రెడ్డి గారి కుటుంబం యొక్క పొరుగు బజార్లో పడిపోయింది. ఎవరైనా చెబుతున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులే చంపారు వివేకానంద రెడ్డిని, ఆన్లైన్లో వచ్చి చెప్తున్నారు. అది వాస్తవం. కాబట్టి ఇవాళ అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇటువంటి మాటలని ప్రోత్సహించడం అనేది విజయం గారికి కూడా బాధ కలిగించే విషయమే. అయితే ఇప్పుడు ఈ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి సార్? అంటే భారతి గారికి ఆల్రెడీ కుటుంబం చీలిపోయింది. అంటే షర్మిల గారు బయటికి రావడం, జగన్ గారు ఇట్లా ఉండడం, విజయమ్మ గారు షర్మిలగా చీలిపోయిందమ్మా. అయితే ఇప్పుడు అమ్మ గారికి భారతి గారికి ఆ బంధం ఇంకా ఉండబోతుందా, లేకపోతే ఈ పరిస్థితి తర్వాత తను ఆ కూతురు సైడ్ స్టాండ్ తీసుకోబోతుందా? ఇలా వాళ్ళు వేరే వాళ్ళని కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ప్రోత్సహిస్తున్నారు. గతంలో షర్మిల గారు అనుచరుల్ని ఏంటి షర్మిల తనంతట తనే చేసింది అని, కానీ షర్మిల అవి కూడా సవాల్ చేసింది వాళ్ళని కూడా, రండి మీరు వచ్చి ప్రమాణం చేయండి, నా బిడ్డల మీద నేను చేస్తా, మీ బిడ్డల మీద మీరు చేస్తారు. అంతరాక వెళ్ళిందంటే ఆమె నిజం లేకపోతే వెళ్ళరు కదా. అందులో బిడ్డకి పెళ్లి చేసుకుంటా శుభం అని ఇప్పుడు ఎందుకంటది ఆ మాట? అందులో వాళ్ళ తాతగారు పేరు పెట్టుకున్న బిడ్డ. ఎవరైనా బిడ్డలే కదా, మరి వాళ్ళకైనా బిడ్డల ప్రేమే, లేని వాళ్ళకైనా బిడ్డల ప్రేమే కదా. మరి అట్లాంటిది మరి అంత చిన్న వయసులో ఆమె అంత ప్రమాణం చేస్తానంటే ఎంత మనసు బాధ కలిగించిందో మనం అర్థం చేసుకోవచ్చు.